మోషే గురించి తెలుసుకుందాం, సరేనా? మోషే గురించి అప్పుడు కంటిన్యూషన్ చెప్తున్నాగా, దాని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా మనం తెలుసుకుందాం. నీ పేరే మరి ఏంటంటే లేవీడు ఒక ఆయన ఉన్నాడంట. మీకు అప్పుడు యోసేపు గురించి కథ చెప్పినప్పుడు గుర్తుందో లేదో మీకు? చాలా మంది 12 గోత్రాలు ఉంటాయని చెప్పాను. షిమియోను, లేవి, గాదు, దాను, నఫ్తాలి, ఇస్సాకారు, రూబేను, యూదా, ఇవన్నీ కూడా పేర్లు మీకు చెప్పా. బెన్యామీను గుర్తుందా? సో ఈ గోత్రాల్లో నుండి లేవి గోత్రం అనేటువంటిది ఒక గోత్రం ఉందన్నమాట. సో ఆ యొక్క లేవి గోత్రంలో నుండి ఒక ఆయన ఉన్నాడనమాట. ఆయన పేరు ఏంటి అంటే అమ్రాము. ఏం పేరు? ఈ అమ్రాము అనేటువంటి వ్యక్తి లేవీలోనే ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు యొకేబెతు. ఏం పేరు? అమ్రాము యొకేబెతు అనమాట. సో వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటి అంటే అహరోను, మిరియాము. ఏం పేర్లు? అహరోను, మిరియాము. సరే, ఈసారి కూడా ఆమె గర్భం ధరించింది, కుమారుడు మరి పుట్టడానికి సిద్ధంగా ఉందన్నమాట. సో అలాంటి సమయంలో ఏం చెప్పారు అంటే ఇశ్రాయేలీలందరినీ కూడా 2 సంవత్సరాల లోపల చంపేయాలి అనేటువంటి శాస్త్రాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు యోసేపు ఉన్నప్పుడు ఉన్న ఫరో మంచి ఆయన, ఇశ్రాయేలీలు ఏం చేయకూడదు, అందరిని ఇక్కడే ఉండనిద్దాం అని చెప్పి వాళ్ళ అన్నలందరినీ ఇక్కడికి రమ్మని చెప్తాడు కదా. నేను చెప్పాను అప్పుడు, గుర్తుందా? ఆ 12 మంది కూడా వారి యొక్క పిల్లల్ని, వారి యొక్క భార్యల్ని, వారి యొక్క సమస్తాన్ని కూడా తీసుకొని ఇక్కడికి వచ్చేసేయండి, ఐగుప్తు దేశంలోనే ఉందరు కానీ అని చెప్పి చెప్తాడు అప్పుడు ఫరో. అప్పుడు వాళ్ళు వచ్చేస్తారు, హ్యాపీగా వారు నివసిస్తూ ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ తర్వాత ఏం జరిగింది అంటే కఠినమైనటువంటి ఫరో వస్తాడు. యోసేపు చచ్చిపోతాడు, వాళ్ళ అన్నలందరూ కూడా అయిపోతారు. ఇంకా తర్వాత జనరేషన్స్ వస్తాయి కదా. ఇప్పుడు మీకంటే ముందు మీ మమ్మీ డాడీ కదా, మీ మమ్మీ డాడీ కంటే ముందు మీ అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతయ్య, వాళ్ళకంటే ముందు మీ ముత్తాత, మీ తర్వాత అవ్వ, వీళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ అట్లాగనమాట. సో యోసేపు వారందరూ కూడా చనిపోయారు, వాళ్ళ యొక్క అన్నలందరూ చనిపోయారు. వాళ్ళు దాదాపుగా 70 మంది వచ్చారు ఐగుప్తు దేశానికి. మొత్తం కూడా 12 మంది కొడుకులు, యాకోబుకు మొత్తం 12 మంది కొడుకులు. అయితే అబ్రహాంకి దేవుడు మరి యాకోబు యొక్క తండ్రి గారి పేరు ఇస్సాకు. ఏం పేరు? ఇస్సాకు. ఇస్సాకు వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి? అబ్రహాం. ఎవరు మనల్ని అడిగేవాళ్ళు ఉంటారు. ఇక్కడైతే మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. సో అట్లాగా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అంటే అంత సమృద్ధి ఉంటుందయ్యా మీకు ఆ ప్రాంతంలో అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. కష్టాలు పెట్టడం, అన్నీ కూడా జగటమన్ను పని చేయించడం, పొలాల్లో పనులు చేయించడం, పెద్ద పెద్ద ఇల్లులు కట్టించడం. ఓకే, సో ఇలాంటి పనులన్నీ కూడా చేయించేటువంటి పని ఇశ్రాయేలీల మీద ఐగుప్తీయులు పెట్టారు. ఈ భారం వాళ్ళు భరించలేక యేసయ్య మమ్మల్ని కాపాడని ప్రార్థన చేసినప్పుడు అదే లేవి గోత్రంలో నుండి మోషే అనేటువంటి వాడు పుట్టాడన్నమాట. ఓకే, సో ఈ మోషే గురించి మీరు విన్నారు. ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం డీటెయిల్గా. సో అయితే ఈ మోషే పుట్టిన తర్వాత అప్పుడే 2 సంవత్సరాల లోపల చంపేయాలనేటువంటి శాస్త్రాన్ని తీసుకొచ్చారు కదా. 2 సంవత్సరాల లోపల తీసేయాలి అనేటువంటి శాస్త్రం తీసుకొచ్చిన తర్వాత ఈయన పుట్టాడు. సుందరు 2 సంవత్సరాల లోపల పిల్లలు కనపడి అక్కడ నైలు నది అనేది ఉందన్నమాట. సో అక్కడ నదిలో పడేయడం. ఆ నదిలో ఏంటి మొసళ్ళు ఉన్నాయి, ఆ మొసళ్ళు అనమాట. లేదా చంపకుండానే అందులో పడేయడం. ఆ మొసళ్ళు అట్లా తినేస్తున్నాయి ఎవరిని? పిల్లల్ని. అలా జరుగుతూ ఉండేసరికి ఏమాత్రం యొకేబెతు చాలా తెలివైనటువంటి స్త్రీ, నిజంగా తల్లులు చాలా తెలివైన వాళ్ళు. మరి ఆమె ఏం చేసిందంటే 3 నెలల పిల్లోడి యొక్క జాబు ఎవరికి కూడా తెలియకుండా కాపాడింది. 3 సంవత్సరాలు. మరి పిల్లలు ఊరికే కేరమంటారు, ఊరికే ఏడుస్తారు. వెంటనే పక్కన వాళ్ళు తెలిసిపోదు. మన పక్కన పిల్లోడు ఉన్నాడు అనుకో, ఏడుస్తున్నాడు అనుకో, ఆ విషయం మనకు తెలిసిపోదు. కానీ యొకేబెతు మాత్రం 3 నెలల కుమారుడు యొక్క శబ్దం కూడా ఎవరికి వినపడకుండా చాలా జాగ్రత్తగా కాపాడింది. ఇంకా కాపాడి ఎలాగైనా సైనికులు పట్టుకుంటారేమో అని చెప్పి భయం వేసింది. ఇంకా భయం వేసినప్పుడు ఏం చేసిందంటే జగటమన్ను పూసిందంట. జగటమన్ను అంటే ఈ మట్టం చూసారా, బంకమట్టి. బంకమట్టిని ఎప్పుడన్నా సరే ఎక్కడన్నా మనం చూసినట్లయితే ట్రాక్టర్లో, లారీలో మట్టి వెళ్తా ఉన్న దారిలో కొంచెం కింద పడిపోయింది అనుకో రోడ్డు మీద. ఆ పడిపోయినటువంటి దాని మీద ఒక సైకిల్ కానీ కారు కానీ వెళ్ళింది అనుకో, ఆ మట్టి నేలకు అతుక్కుపోతుంది. అందుకే దాన్ని బంక అంటారు. బంక అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే అతుక్కుపోద్ది అనమాట. సో అట్లాంటి జగటమన్ను అంటే ఇంకా అతుక్కుపోద్ది. ఊపులు ఉంటాయి తెలుసా కొన్ని ప్రాంతాల్లో, అక్కడ మీరు కాలేసారంటే ఆ మట్టి కిందకి లాగుతూ ఉంటుంది మిమ్మల్ని. సో ఇంకా ఆ ఊపులో పడ్డారు అంటే ఇంక మిమ్మల్ని ఎంతమంది బలంగా లాగినా సరే మీరు పైకి రారు. సో అలాంటి ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. అక్క అట్లా అంటే కొన్ని అడవిలో ఉంటాయి అక్క. అవును, ఆ ఊపులు ఉంటాయి, మనకు తెలియదు. గబగబా అందులో చిక్కున్నామంటే ఎంతమంది లాగినా నువ్వు వచ్చే ప్రసక్తి లేదు, అవసరం అరణ కూడా లాగేస్తారు కిందకి. సో అలాంటి నేల ఉంటుంది అన్నమాట. అలాంటి జగటమన్నుతో చక్కగా దానికి జమ్ము పెట్టి పూసింది. పిల్లాన్ని చక్కగా పడుకోబెట్టి అందులో పెట్టిన తర్వాత అక్కడ మరి నేను నైలు నది అని చెప్పాను, కానీ ఇక్కడ ఏంటంటే ఏరు అని ఉంది బైబిల్లో. ఒక ఏరు దగ్గర, ఒక ఏరులో ఈ యొక్క పిల్లాన్ని పడుకోబెట్టేసి మరి ఏం చేశారు అంటే నాచులాగా ఉన్నటువంటి ఆ ఏరు యొక్క ఒడ్డున స్నానం చేయడానికి ఫరో యొక్క కుమార్తె వచ్చింది. ఓకే, సో అక్కడ స్నానం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ నాచులాగా ఉంటుంది. మనకు వర్షం బాగా వచ్చింది అనుకోండి, కాకులు పట్టేస్తాయి. చూసారు ఎప్పుడైనా? వర్షం బాగా వచ్చిందంటే మన ఇళ్ళలో గోడలకి ఏమవుతుంది, కాకులు పట్టేసి పక్కకు వచ్చేస్తాయి. సో అలాగే నదుల్లో, సముద్రాల్లో కూడా నాచు ఏంటి అంటే పచ్చగా ఉంటుంది అన్నమాట. సో అలాంటి నాచులోని
ఆమెతో స్నానం చేయడానికి పనికత్తులు కూడా మన ఆమె రాణిగారు కదా, రాణిగారు కాబట్టి ఆమెతో స్నానం చేయడానికి వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఆ పనికత్తుల్లో వెళ్ళి ఒక ఆమెని వెళ్ళి ఆ పెట్ట తీసుకురావడంగానే పిల్లోడిని తెచ్చింది అనమాట. ఇక ఆ పిల్లోడిని తెచ్చిన తర్వాత ఆ పిల్లోడు చక్కగా అందంగా ఉన్నాడంట, చాలా సుందరంగా ఉన్నాడంట. తీసి ఆ పిల్లోడిని నీళ్ళలోని తీశాడు కాబట్టి, నీళ్ళలోని తీసినటువంటి పిల్లాడు కాబట్టి మోషే అని పేరు పెట్టింది. సరే, అందులోకి మిరియాం అక్కడ నుండి చూస్తుందంట, ఎవరు తీసుకుంటారా మా తమ్ముడిని, ఎవరు పట్టుకెళ్తారా అని చెప్పి వాళ్ళ అమ్మ మిరియాం అక్కడ పెట్టింది. ఆమె అక్కడ పొదల చాటున జమ్ము మొక్కల చాటున దాక్కొని చూస్తూ ఉంది. ఎవరో మిరియాం ఇంకా అలా చూస్తూ ఉండేసరికి ఆ పిల్లాడిని ఆమె తీసుకోవడం చూసి, అమ్మ ఈ పిల్లాడిని పెంచడానికి కోసం నీకేమన్నా గాదింది అమ్మంటావా అని చెప్పి అడిగింది. ఎందుకంటే రాణులు పాలిచ్చి పెంచరు పిల్లల్ని. సో అందుకని ఇంకా అలా చెప్పిన వెంటనే వెళ్ళి వాళ్ళ అమ్మనే తీసుకొచ్చింది. వాళ్ళ అమ్మాయి వచ్చి ఒకే మీద చక్కగా ఇగో నువ్వు ఈ పిల్లాడికి పాలిచ్చి పెంచు, నీకు జీతం ఇస్తా, పాలిచ్చి పెంచినందుకు ఏమి ఇస్తుందా అంట, ఆమె కొడుకు నావే పెంచుకోవడానికి జీతం కూడా ఇస్తాను. ఇంకా సరే అని చెప్పి తీసుకెళ్ళి పెంచింది, పెద్దవాడు అవుతాడు, మళ్ళా తీసుకొచ్చి ఫరో యొక్క కుమార్తెకి ఇస్తుంది అనమాట. సో ఆవిడ చాలా విద్యలన్నీ కూడా నేర్పిస్తుంది. కాబోయే రాజుగారికి ఏవి రావాలో అవన్నీ కూడా నేర్చుకుంటాడు. సరే, ఇంకా అదంతా కూడా అయిపోయిన తర్వాత మోషే ఏం చేస్తాడు అంటే ఇశ్రాయేలీయుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. నేను హెబ్రీయుడిని, నేను ఇశ్రాయేలీయుడిని, వినాలి నాన్న, ఇశ్రాయేలీని, నేను హెబ్రీయుడిని అని చెప్పి తెలుసుకొని నా జనాలు ఏంటి వీళ్ళు ఇన్ని కష్టాలు పడుతున్నారు, మా పితరులు మా జనాంగం అంతా ఏంటి ఇన్ని కష్టాలు పడుతున్నారు అని చెప్పి బాధపడతాడు. సో ఆ యొక్క బాధతో వారికి ఎలా అయినా సహాయం చేయాలి అన్న ఆలోచన ఉన్నా సరే చేయనిస్తారా? ఎందుకంటే ఆయన ఐగుప్తీయుల దగ్గర పెరుగుతున్నాడు కదా. సో అందుకని అన్ని విద్యలు కూడా నేర్చుకుంటాడు, బాగా చదవడం రాయటం నేర్చుకుంటాడు, యుద్ధం ఎలా చేయాలో నేర్చుకుంటాడు, అన్ని పనులు కూడా నేర్చుకుంటాడు, చాలా యుద్ధ నైపుణ్యుడు అయిపోతాడు. సో ఇంక ఇలా జరిగిన తర్వాత ఏమైంది అంటే ఈ యొక్క మోషే ఒక ఐగుప్తుడు ఒక ఇశ్రాయేలీని కనుక్కుంటా ఉంటే వెళ్తాడనమాట. సో వెళ్ళి అరే మా ఇశ్రాయేలీని నువ్వు కనుక్కున్నావేంటి అని చెప్పి ఐగుప్తుని కొట్టగానే ఐగుప్తుడు ఏమవుతాడంటే చచ్చిపోతాడు. ఆ చనిపోయిన ఐగుప్తుని ఎవరు చూడకుండా ఇసుకలో పాత పెడతాడు. ఎక్కడ? ఇసుకలో పాత పెట్టేసిన తర్వాత రెండో రోజు ఇద్దరు ఇశ్రాయేలీలు కనుక్కుంటా ఉండేసరికి ఏ తప్పు మనం తనుకోకూడదని చెప్పి మోసే చెప్తే అప్పుడు అంటాడు, ఏంటి నువ్వు మా మీద ఏమన్నా అధికారివా, నువ్వు మా మీద ఏమన్నా నాయకుడివా, నువ్వేంటి మాకు చెప్తున్నావు ఏం చేయాలో అని చెప్పి అంటాడు. నా వైపు చూడండి, నా వైపు చూడండి, మేము చెప్పేది అనుకోకుండా నువ్వేంటి పెద్ద మాకు అధికారుల్లాగా వచ్చి మాకు చెప్తున్నావు, మేమేమన్నా నీకేమో దాసులువా, నువ్వేమన్నా అధికారుడువా మాకు, మేమందరం నీకెన్న ఏమైనా పనవాళ్ళవా, నువ్వేంటి మాకు వచ్చి చెప్తున్నావు అంటావు. నేను చంపేసినట్టు ఐగుప్తుని నన్ను కూడా చంపేస్తావా ఏంటి అనగానే అమ్మో ఈ విషయం ఫరోకి తెలిసిపోద్దని భయపడతాను. నిజంగానే ఫరోకి వెళ్ళి చెప్పేస్తారు, ఐగుప్తుని మోసే చంపేశాడన్న విషయాన్ని ఫరోకి చెప్తారు. ఇంకా ఫరోకి చెప్పగానే ఆ ఫరో ఏం చేస్తారంటే మోసేని అలానే చంపాలని చూస్తాడు. చంపాలి అని చూసేసి మోసే అక్కడ నుంచి పారిపోతాడు, మిద్యాను దేశానికి వెళ్తాడు. దాదాపుగా 40 సంవత్సరాలు ఉన్నటువంటి సమయంలో మిద్యాను దేశానికి వెళ్తాడు. అక్కడ రఘుయేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అర్థమవుతుందా? ఇత్రో అని చెప్పాను, రఘుయేలు అనేది ఆయన పేరు. ఓకే, సో ఆ యొక్క రఘుయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే ఆయనకి 7 కుమార్తెలు. ఎంతమంది? 7 కుమార్తెలు. ఆ 7 కుమార్తెలు కూడా వారికి ఉన్నటువంటి మందకి నీళ్లు పట్టడం కోసం బావి దగ్గరికి వెళ్తారు. వాళ్ళకు ఉన్నటువంటి గొర్రెల మందలు నీళ్లు తాగాలిగా. సో ఆ నీళ్లు పట్టడం కోసం తొట్టెల్లో ఆ నీళ్లు బావిలోని తోడి పోయడం కోసం వెళ్తారు. వెళ్తే అక్కడ మగోళ్ళు చాలామంది ఉంటారు, మనమే ఉండగా పనులు చేసేవాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. సో అలాగే ఏం జరిగిద్ది అంటే అక్కడ నీళ్లు తీసుకోవడం కోసం మగోళ్ళు కూడా వస్తారు. ఈ ఆడవాళ్ళు తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళని తోసేసి వీళ్ళు నీళ్లు పట్టుకుంటూ ఉంటారు. అప్పుడే మోసే పారిపోయి ఆ మిద్యాను దేశం దగ్గరికి వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చుంటాడు. ఈ జరుగుతున్నటువంటి సీన్ అంతా కూడా చూస్తున్నాడు. ఈ ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుందని చూశాడు. ఎప్పుడైనా అన్యాయం జరుగుతూ ఉంటే మనం ఏం చేయాలి? చూస్తూ ఉండాలా, వెళ్ళి మనం అందులో అన్యాయం జరగకుండా ఆపాలి. అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు మనం వెళ్ళి దాన్ని ఆపాలి. ఎందుకు ఇట్లా అన్యాయంగా చేస్తున్నారు మీరు అని చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఓకే, సో అలాగే జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే ఈయన వెళ్ళిపోయి వారికి మీరు నీళ్లు పట్టుకోండి అని చెప్పి ఆ స్త్రీలో నీళ్లు పట్టుకొని ఇస్తాడు. నీళ్లు పట్టుకొని ఇచ్చి ఆ మందలన్నిటి కూడా నీళ్ళు ఈయనే పెడతాడు. సో ఇంక ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు రఘుయేలు వాళ్ళ కుమార్తెలను అడుగుతాడు, ఏంటి మీరు 7 కుమార్తెలు, ఏంటి మీరు తొందరగా వచ్చేసారు, రోజు లేట్ అవుతుందిగా అని అడుగుతాడు. అని చెప్పగానే సరే నువ్వు బాధపడవా, ఓకే మిమ్మల్ని సేవ్ చేశాడు కదా, మోసేని ఇక్కడ తీసుకురండి, మీరు అక్కడ ఎందుకు వదిలేసి వచ్చారు, మన ఇంట్లో రోజు అని చెప్తారు. ఇంకా తీసుకొచ్చి వాళ్ళు మోసేకి చక్కగా ఆహారాన్ని పెడతారు. ఇంకా ఏమంటారంటే మోసే నువ్వు ఇంకా మా దగ్గరే ఉండు అని చెప్తాడు. చెప్పగానే ఓకే మోసే మేము ఈ దగ్గరే ఉంటాను అని చెప్పుకుంటాడు. సో అలాగే ఉండి సిపోరాని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ 7 కుమార్తెలు ఒక ఆమె పేరేంటి? సిపోరా, మిద్యాను దేశస్తురాలు. ఆ సిపోరాకి ఇచ్చి పెళ్లి చేయగానే మోసేకి సిపోరాకి ఒక కుమారుడు పుడతాడు. ఆయనకి మోసే ఏమని పేరు పెడతాడంటే గెర్షోము. ఏం పేరు?
గెర్షోము అంటే అర్థం ఏంటి? పరదేశి. ఏం పేరు? పరదేశి అంటే ఇది మన దేశం కాదు. పరదేశం అంటే ఫారెన్ నుండి వచ్చారు, వాళ్ళు మన ఇండియన్స్ కాదు. సో నేను ఈ దేశస్తుడిని కాదు. ఆయన ఏ దేశస్తుడు? ఐగుప్తు దేశంలో ఉండాల్సిన ఆయన ఎక్కడికి వచ్చాడు? మిథ్యాన దేశంలోకి వచ్చాడు. నేను ఇక్కడ పరదేశిని అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ పుట్టిన కొడుకు ఏం పేరు పెట్టాడు? అలాగా జరిగింది.